హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయతో ఎంతో రుచికరమైన వంకాయ దమ్ బిర్యానీ చేయబోతున్నామండి. మరి దీన్ని చేసే విధానం ఎలా ఉంటుందో మనం చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ముందుగా ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని బాగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. తర్వాత కొన్ని క్యాష్యూస్ కూడా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందామండి దీన్ని. కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఇంకోసారి కలుపుకుందాం. ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుందామండి. మరీ లోతుగా కాకుండా పైకి ఈ వీడియోలో చూపించినట్టుగా స్టఫ్ చేసుకుందాం. ఇలా స్టఫ్ చేసుకొని పక్కన ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇలా స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మిశ్రమంలో మనం కర్డ్ యాడ్ చేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని మనం పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 1 కప్ ఆయిల్ వేసుకుందామండి. అలా వేసుకొని వేడి అయిన తర్వాత కొన్ని క్యాష్యూ నట్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక కప్లోకి తీసేసుకుందామండి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా స్లైస్ చేసుకొని ఇందులోకి యాడ్ చేద్దాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేద్దామండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకుందామండి. ఈ వీడియోలో చూపించినట్టు బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ వంకాయల్ని కొంచెం మెత్తపడాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికిద్దామండి. ఒకసారి ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందామండి. కలుపుతూ ఉంటే ఇది నూనె పైకి తేలుతుందండి. ఇందులోనే 80% వంకాయలు ఉడికిపోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలండి. మీరు ఏదైనా రెడీమేడ్ మసాలాని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఎసరు పెట్టుకున్న నీళ్ళల్లో బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 గుప్పెడు పుదీనా ఆకులు, 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ 70% కుక్ చేసుకోవాలి ఇందులోనే. తర్వాత ఇందులో ఒక పించ్ ఆఫ్ కలర్ యాడ్ చేస్తున్నాను, లైట్గానే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇంకో బాండీలో లేయరింగ్ వేసుకుందాం. ఇది చాలా థిక్గా ఉండాలి. ఫస్ట్ లేయరింగ్ వేసుకుందామండి. ఈ రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలాని ఇలా పైన చల్లుకుందామండి. తర్వాత పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం తీసుకొనేసి చల్లుకుందాం. తర్వాత ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలని ఇలా వేసుకొని కొంచెం గ్రేవీ తీసుకొని పైన ఒక లేయరింగ్ వేసుకుందాం. ఇలా వీడియోలో చూపించినట్టుగా లేయరింగ్ వేసుకుందామండి. ఇప్పుడు పైన పుదీనా ఆకుల్ని వేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ రైస్ని వేసుకుందామండి. ఇది 80% కుక్ అయి ఉండాలి. ఇలా 80% కుక్ అయిన రైస్ని వేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేద్దాం. బిర్యానీ మసాలా వేసుకుందాం. తర్వాత పుదీనాని ఇలా వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత మిగిలిన వంకాయల్ని మరియు గ్రేవీని మొత్తం ఇలా వేసేసుకుందామండి కంప్లీట్గా. తర్వాత లాస్ట్లో 90% కుక్ అయిన రైస్ని ఇలా ఇంకో లేయర్గా వేసుకుందామండి. మళ్ళీ సేమ్ బిర్యానీ మసాలాని ఇలా వేసుకొని సేమ్ లేయర్స్ని మళ్ళీ రిపీట్ చేసుకుందాం. కానీ ఇక్కడ గ్రేవీ అండ్ వంకాయలు రెండు ఉండవండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్ని ఇలా పైన పోసేద్దామండి. ఇలా పోసేసిన తర్వాత ఒక 1 కప్ వాటర్ అప్పుడే పెట్టుకున్న గంజి ఇందులోకి వేసేద్దాం. ఇది మిగిలిన రైస్ ఉడకడానికి పనికొస్తుంది. ఇలా పోసేసిన తర్వాత లిడ్ పెట్టేసి దమ్కి వదిలేద్దామండి. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టుగా కలర్ఫుల్గా తయారవుతుందండి. రైస్ బాగా ఉడికిపోయింది. తర్వాత బ్రింజాల్ కూడా 100% ఉడికిపోయిందండి. దీన్ని రాయితాతో తర్వాత పుదీనా చట్నీతో ఇలా సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.